ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 11వ తేదీ శనివారం రోజున మీ జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక్కసారి అయినా మీరు ఇలా ఆలోచించారా? మా యొక్క జీవితంలోనే ఏదో ఒకటి సరైనదిగా అంటే ఏదో ఒక మార్పు అనేది జరిగితే బాగుంటుంది అని మీరు ఇలా ఊహించింది కూడా, మీరు అనుకోనది కూడా ఒక అదృష్టం అనేది నేరుగా మీ దగ్గరికి వస్తే మరి ఇది అంతా కూడా కల కాదు మిత్రమా. ఇది మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఒక నిజమని మీరు ఎప్పుడైనా కానీ గమనిస్తున్నారా? మరి అలాంటిది ఈ రోజున మీరు ఎవరు కూడా ఊహించినటువంటి అదృష్టం మరి ఈ రోజున మీ యొక్క గుమ్మం ముందుకు దగ్గరకే రాబోతుంది. ఈ యొక్క రాశివారు మీరు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం ఈ రోజు మీ వైపు పరిగెత్తుకుంటూ రాబోతుంది. మరి ఇది చిన్న మాట చెప్తాను వినండి. ఈ రోజు మీరు చేసేటువంటి ఒక చిన్న నిర్ణయము మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి స్థాయిలోకి ఉంటుంది. మరి అది మీకు అదృష్టంగా తీసుకువస్తుందా, లేదంటే మీ యొక్క చేతుల మీదుగా జారిపోతుందా, అది మీపైనే ఆధారపడి ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్పబోయేటువంటి విషయం అయితే చాలా ముఖ్యంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. కాబట్టి అది మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి నిజం. కానీ అది అదృష్టము ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరితో వస్తుంది, ఇది తెలుసుకున్నాక మీరు నిజంగా షాక్ అవ్వడమే కాదు, కొంచెం ఆశ్చర్యంగా కూడాను మీకైతే అనిపిస్తుంది అనమాట. మీ యొక్క మనసులో కొంచెం ఆనందంగా కూడా పుట్టుక వస్తుంది. సో ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా వినండి. అప్పుడే మీకైతే పూర్తిగా మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడున్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. సమస్య అనేది పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుకోండి. మన యొక్క గురుగారి చాలా మంది కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఉన్నారండి. మేము కూడా మాకున్నటువంటి సమస్యలకు మన యొక్క గురుగారి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరిచారు. నమ్మకంతో మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఖచ్చితంగా మాకులాగా మీకు వరకు కూడా మీకు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులా రాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే మీరు ఇప్పటి వరకు కూడా చాలా సైలెంట్గా బాధలు అనేవి మోస్తూ వచ్చారని చెప్పాలండి. మీకు నడుస్తున్నటువంటి ఆశకు మీలో ఉన్నటువంటి అంటే మీరు ఎప్పటిగానో మీ యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులకు ఆ యొక్క ఆశలు మార్పులు ఎన్నో అనేవి మీకు దక్కాయి. కానీ ఎవరికీ కూడా చెప్పుకోకుండా మీ గుండెల్లోనే పెట్టుకొని బాధపడిపోతూ ఉన్నారండి. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు పడుతూనే ఉంటున్నారు. ఎందుకు నా దగ్గరే ఇలా జరుగుతుంది అని కూడా మీరైతే ఎన్నోసార్లు అనుకున్నారో మీకే తెలియాలి. కానీ ఇలా గమనించారా మిత్రమా, వీటి వల్ల మీ నుండి అయితే చాలా మారిపోబోతున్నారనేసి మీరు ముందులా కృంగిపోవడం లేదు. ఈ మధ్య కొంచెం ధైర్యంగా ఆలోచిస్తూ ఉంటున్నారు. మీరు అనుకుంటున్నారేమో నా టైం ఇంకా పూర్తిగా ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఇలా ఇక ఆ యొక్క సమస్య అనేది కూడా ఇంకా అలాగే ఉంటుంది కదా. ఆ యొక్క సమస్య అనేది నేనే ఏ విధంగా ఎలా బయటపడగలాలి మీరు ఈ విధంగా అనుకుంటూ ఉంటున్నారు. కానీ అదృష్టం అనేది మీకు మంచి దగ్గరగా పడబోతుంది. మీరు ఎప్పుడూ కూడా గమనించుకోలేకపోయారు మిత్రమా. మరి అలాంటిది ఈ రోజు మీ యొక్క జీవితంలోనే ఒక మంచి అదృష్టము, ఒక మంచి యోగము మళ్ళీ మీకైతే దగ్గర కాబోతున్నాయనే చెప్పాలి. మరి ఆ యొక్క అదృష్టము అనేది మనం గనక చూస్తే మీరు గతంలో వచ్చినటువంటి అవకాశాలు అనేవి చివరి నిమిషంలో జారిపోయాయి. మీరు నమ్మినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎంతోమంది వ్యతిరేకంగా చేశారు. వాస్తవం చెప్పాలి అంటే మోసం చేశారని కూడా అనుకోవాలి. అంతర్గతంగా చాలా వరకు కూడా ఇబ్బందులే పెట్టారు అందరికీ. అందుకే మీలో నమ్మకం అనేది కోల్పోగలిగారు. అసలు నా టైంలో ఇదంతా కూడా నా టైమింగ్ ఇలానే ఉంటుందా, నా టైం ఇంకా ఇలాగే నడుస్తుందా, ఆగిపోతుందా అని మీకు అయితే మీరు చాలాసార్లు అనుకున్నారు. కానీ ఈ రోజున మీకు జరగబోయేటువంటి ఒక సిచ్యువేషన్, మీకు జరిగినటువంటి ఒక మార్గము, మీకు జరిగేటువంటి ఒక ఆలోచన, ఇటువంటివి అన్నీ కూడా మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగాను, మరింత బాధను మిమ్మల్ని బయటకు పోయే విధంగా కూడా చేయబోతున్నాయి మిత్రుడా. అయితే ఎందుకంటే ఈ రోజున అదృష్టము అనేది కూడా మీ వైపే ఉంది. మరి
మీరు అయితే చాలా కాలంగా కష్టపడుతూ ఉంటున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కట్లేదు. మరి ఎన్ని పనులు అనుకున్నా కానీ ఎన్నో అడ్డంకులు కలుగుతూ వస్తున్నాయి. ప్రతి ఒక్క పనిలోనూ సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటున్నాయి. ప్రతి ఒక్క మార్గంలోనూ మనకు మానసిక ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి అనేసి మీరైతే బాధపడుతున్నటువంటి వారికి ఎవరినో కూడా నమ్మి మీరైతే నష్టపోయారనేసి మీరు అనుకుంటున్నారా? మరి అలాగే ఎక్కడో ఒక అవకాశం అనేది మీ యొక్క చేతిలోకి వచ్చినట్లుగా వచ్చి జారిపోతుందనేసి బాధపడుతున్నారా? కొన్ని రోజులు మీకు ఇలా కనిపిస్తూనే ఉంటుంది. నా టైం ఎప్పుడు వస్తుంది అనేసి మీరైతే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి కోల్పోయినట్లుగా మీరైతే ఆలోచిస్తూ ఉంటున్నారు. అది పోయింది అనుకుంటున్నారు కదా, కానీ ఈ నిజం ఏమిటి అంటే అది తిరిగే వస్తుంది. కానీ పెద్దగా వస్తుంది. తిరిగి రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ మీరు ఊహించని విధంగానే రావడము అనేది కూడాను మరింత మనకి ఒక గొప్ప నిర్ణయాల్లోకి, ఒక గొప్ప మార్గాల్లోకి తీసుకురావడం అనేది కూడాను మనకు ఒక మంచి అవకాశంగా ఉంటుంది. సో మరి మీకు ఇది అంతా కూడా ఊహించని విధంగా ఒక సమాచారము అనే చెప్పుకోవాలి మిత్రమా. మరి ఆ యొక్క ఊహించినటువంటి సమాచారము అనేది కూడాను పూర్తిగా మిమ్మల్ని మరింత ఆనందంగాను, మరింత ఉత్సాహంగాను, అదేవిధంగా మీకు మరింత విశ్వాసంగా, మరింత గౌరవంగా కూడా నిలబెట్టబోతుందన్నమాట. ఇక అలాగే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి ద్వారా మీకు మీ యొక్క జీవితము అనేది కూడా కొత్త మార్పుల్లోకి చెందేటువంటి అవకాశాలు కూడా కనిపించబోతున్నాయి. మీరు మొదట నమ్మరు, కానీ అదే మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఒక పూర్తిగా విశ్వాసంగా నిలబెట్టబోతుంది అని కూడా చెప్పుకోవాలి. కానీ మిత్రమా, నేను చెప్పేది ఏంటంటే ఈసారి అదృష్టం అనేది చాలా నిశ్శబ్దంగా వస్తుంది. ఎలాంటి సిగ్నల్స్ అనేది ఇవ్వదు, ఎలాంటి హెచ్చరికలు ఇవ్వదు. ఒక్కసారిగా ముందే నిలబడుతుందన్నమాట. మరి మీరు గమనించకపోతే అదే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే ఈ కొన్ని రోజులు చాలా కీలకమని చెప్పాలి. మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటుంది మిత్రమా. కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకున్నా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎందుకు ఆలస్యం అనేది అయ్యిందో తెలుసా? ఎందుకంటే మీరు సిద్ధంగా లేరు. మీ యొక్క జీవితం మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది. మీ యొక్క సహనం మీలోనే మీ యొక్క సహనాన్ని అంతటినీ కూడా చూపిస్తుంది. ఈ యొక్క నమ్మకాన్ని చూపిస్తుంది. ఎప్పుడు కూడా మీరు రెడీ అయ్యారు అనేసి అదృష్టం అనేది మీ వైపు తిరగడానికి గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి మూమెంట్స్ అనేవి ఈ రోజున మీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి చాలా మందిలో ఇది పెద్దదిగా అనిపించకపోవచ్చు, మరి చాలామంది కూడా పట్టించుకోరు. కానీ ఇక్కడ గమనిస్తుంటే మీ యొక్క జీవితము అనేది గేటు తెరవబోతే తాళము అనేది తెరవబోతుంది అనేసి అదృష్టంగా మారుతుంది. మరి మీరు పడినటువంటి కష్టం అంతా కూడా వృధా కాలేదు. కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రోజులు, మీరు ఒంటరిగా తట్టుకున్నటువంటి బాధలు, ఇటువంటివి అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రపంచంలో ఒక నిజం, ఈ మీకు మాత్రమే ఎవరైనా కానీ నిశ్శబ్దంగా బాధపడుతున్నారా, వాళ్ళకి ఒకరోజు అనేది హఠాత్తుగా మంచి అదృష్టంగా మీ వైపు వస్తుంది అని గమనించాలి. ఇప్పటి వరకు మీకు ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఇప్పుడు మీ వైపు తిరగబోతున్నాయి. ఆగిపోయినటువంటి పని అంతా కూడా కదులుతుంది. అనుకున్నటువంటి దానికంటే కూడాను మంచి ఫలితాలే మీకు దక్కబోతున్నాయి. మరి మీకు సహాయం చేయనటువంటి వాళ్ళు కూడాను మరి ఇప్పుడు మీకు సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. కాబట్టి మరింత మీ యొక్క జీవితంలో గొప్ప వెలుగులు రావడానికి కూడా సిద్ధంగా ఉంటాయన్నమాట. మరి ఈరోజు కనుక చూస్తే మరి మీరంతగా కూడాను కొద్దిగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే మరింత మంచిది. కానీ ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ చేస్తే అదే పెద్ద అవకాశంగా మళ్ళీ మీకు దొరకకపోవచ్చు. ఆ యొక్క అవకాశాన్ని చిన్నదిగా చూడకండి. మీరు అదే చిన్నదిగా చూస్తారు. ఇది కాలేదు అనేసి అనుకుంటారు. ఎవరో మాటలు వినాలో, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో మీకు అయితే మరి మీ యొక్క మనసు అనేది చెప్తుంది కదా. ఒక్కసారి వినండి. వింటేనే మరి అంతా కూడా మంచిగా అర్థమవుతుంది మిత్రమా. ఇది సాధారణమైనటువంటి అదృష్టము అయితే కాదు. మరి ఇది మీ యొక్క జీవితంలో రీటైట్ చేసేటువంటి అదృష్టము అని చెప్పాలి. మరి మీరు అనుకున్నంత పెద్ద మార్పున నా యొక్క జీవితంలో జరుగుతుంది అని కూడా అనుకుంటూ ఉంటారు. అవునండి, ఇది అయితే ఖచ్చితంగా మీరైతే మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలండి. ఇది మీరు ఎదురు చూసినటువంటి సమయం. ఇది మీకు ఒక కొత్త జీవితం ప్రారంభించబోతుంది. మరి అలాగే డబ్బు విషయంలో ఒక మంచి వార్త కానీ, ఒక మంచి పని విషయంలో ఒక కొత్త ఛాన్స్గా, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సపోర్ట్గా కానీ మీకైతే రావడం ఖాయం. తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకండి. ఎవరిని నమ్మాలి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. మరింత ఉత్తమం ఇది. కాబట్టి ఇలాంటి సమయానుకోన ఒక చిన్న పరిహారం కూడా చేసుకుంటే మరింత ఉపయోగపరంగా కూడా ఉంటుందన్నమాట. ఈరోజు ఒక్క నిమిషమైన మీ యొక్క మనసులో దేవుణ్ణి అయితే గుర్తు చేసుకోండి. ముఖ్యంగా ఒక మాట అనేది చెప్పుకోండి, నాకు వచ్చినటువంటి అవకాశం నేను వదులుకోను, ఇది మీలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పుతుంది అనేసి. ఈ యొక్క రాశి వారికి ఈ రోజున మీ యొక్క జీవితంలో సాధారణమైనటువంటి రోజు కాదండి. ఎవరు ఊహించినటువంటి అదృష్టం మీ యొక్క గుమ్మం దగ్గరే ఉంది. మరి ఇది అంతా కూడా మీరు చిన్నదిగా చూస్తున్నా కానీ ఆ యొక్క అదృష్టం ఈ రోజున మీ
మీ వైపే పరిగెట్టుకుంటూ రాబోతుంది. కానీ ఆ యొక్క అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది మిత్రమా. దాన్ని అయితే తెరవడం మీ చేతుల్లోనే ఉంది. మరి మీరు అయితే ఆ తలుపు అనేది మీరు తెరుస్తారా, లేకపోతే అదృష్టం వచ్చినప్పుడు మరింత నాకు అదృష్టము రాలేదు అనేసి తలుపులు అనేది మూచుకుంటారా అనేది కూడా అంతా కూడా మీ యొక్క అవివేకంగా అనేదే ఉంటుంది. కాబట్టి మరి మీరు ఎక్కడా కూడా చూసినా సరే, ఏ విషయంలోకి వెళ్ళినా సరే, మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఏ పని అయినా సరే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీకు ఈరోజు చాలా అంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి, పెద్ద పెద్ద విషయాలు మాత్రమే పట్టించుకోండి మంచిది. నా టైం అంతా కూడా అసలు రాలేదు అనేసి మీరైతే అస్సలు అనుకోవద్దు. కాబట్టి మీరైతే ఖచ్చితంగా మీ యొక్క టైము అయితే మీకు వచ్చింది. మీరు ఆశపడినటువంటి పనులు అంతర్గతంగా ఆగిపోయినా కానీ మీకు ఖచ్చితంగా మళ్ళీ అవి మొదలవబోతున్నాయి. మరి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే ఇక్కడి వరకు చూస్తుంటే దయచేసి మీరైతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే మీరు ప్రెస్ చేయండి. మరి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నటువంటి ఈ యొక్క సమాచారం అంతటా కూడా మీకు చాలా ఇష్టంగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.